శ్రీశైలం ప్రాజెక్టు కాలనీకి హెచ్టీ లైన్తో విద్యుత్ బకాయిలు ఏటకాడాది కోట్లలో పేరుకుపోతున్నాయి. వినియోగదారులు విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోవడంతో నీటిపారుదల శాఖకు విద్యుత్ బకాయిలు తలకు మించిన భారం అవుతున్నాయి. సుమారు 15 ఏళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా పరిష్కరించడంలో నీటిపారుదల శాఖ విఫలమవుతోంది. సున్నిపెంట ఇది శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో 1963లో ఏర్పడ్డ పట్టణం. నాటి నుంచి నేటి వరకు పరిపాలన మొత్తం నీటిపారుదల శాఖ పరిధిలోనే కొనసాగుతోంది. క్యాంపస్ అండ్ బిల్డింగ్స్ లోని ఫ్యూజ్ ఆఫ్ కాల్ విభాగం కింద పట్టణ విద్యుత్ సరఫరా ఛార్జీల వసూళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గతంలో సిఎంబి అధికారుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో వినియోగదారుల నుంచి బకాయిలు వసూలు చేయలేకపోయారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయి ఏటా కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి. బకాయిలు చెల్లించకపోతే ఏపీ సిపిడిసిఎల్ అధికారులు పట్టణానికి కరెంటు సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు గృహ వినియోగదారులు, వాణిజ్య సంస్థల వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దీంతో ఇరిగేషన్ అధికారులు బకాయిలతో సంబంధం లేకుండా ఏటా ఎంతో కొంత చెల్లిస్తూ వస్తున్నారు. కరెంటు బకాయిలు కోట్లలో పేరుకుపోయి ఇరిగేషన్ శాఖకు తీవ్ర ఆర్థిక భారంగా మారాయి. అయినా నీటిపారుదల శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. పట్టణంలో సుమారు 23,000 మంది జనాభా ఉండగా 6,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 2,300 కనెక్షన్లు మాత్రమే అధికారికమైతే మిగతావన్నీ అక్రమ కనెక్షన్లే. అక్రమ కనెక్షన్ల వాళ్లు 15 ఏళ్లుగా బిల్లులు చెల్లించక 35 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు వసూళ్లు కాకపోవడంతో విద్యుత్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోట్లలో విద్యుత్ బకాయిలు పేరుకుపోవడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఇందులో ఒకటి అక్రమ కనెక్షన్లయితే రెండోది పట్టణానికి హైటెన్షన్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా కావడం. సాధారణంగా లో టెన్షన్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే మామూలు ఛార్జీలే వసూలు చేస్తారు. కానీ హైటెన్షన్ లైన్ ద్వారా సున్నిపెంటలో విద్యుత్ సరఫరా అవుతుండటంతో 1 యూనిట్ విద్యుత్ వినియోగానికి 3.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరోవైపు హైటెన్షన్ లైన్ ద్వారా కేవలం 1025 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగించాలని నిబంధనలున్నాయి. కానీ సున్నిపెంట పట్టణంలో నెలకు 2,225 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో పట్టణం మొత్తం నెలకు 1,50,00,000 రూపాయల బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ అధిక వినియోగానికి నిబంధనల ప్రకారం ఏపీ సిపిడిసిఎల్ యూనిట్ ధర పెంచడంతో పాటు బకాయిలకు కూడా అదనపు ఛార్జ్ చేస్తోంది. దీంతో బిల్లులు కట్టలేక నీటిపారుదల శాఖకు తడిసి మోపెడవుతోంది. సున్నిపెంట సమస్య తీరాలంటే ముందుగా హైటెన్షన్ లైన్ ని లో టెన్షన్ లైన్ గా మార్చాలి. నెలసరి వినియోగించే 125 యూనిట్ల విద్యుత్ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాక పట్టణంలోని అక్రమ కనెక్షన్లు క్రమబద్ధీకరించి నిర్ణీత గడువులోగా బిల్లులు చెల్లించేలా విద్యుత్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు.